ఆయన వైసీపీలో సీనియర్ నేత, సీఎం జగన్ కి దగ్గరి బంధువు. మాజీ మంత్రిగా ఉన్న ఆయనకి సొంత పార్టీలో వ్యతిరేకత ఎదురవుతుందా అంటే అవుననే సమాధానాలు వినపడుతున్నాయి. గతంలో ఉమ్మడి జిల్లాలో ఆయన చెప్పిందే వేదం, చేసిందే చట్టంగా పార్టీలో హవా సాగింది. కానీ ఏడాదిన్నరగా పరిస్థితి తారుమారై ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సీఎం జగన్ ఆయనకి సహకరించడం లేదని తెగ ఫీల్ అయిపోతున్నారు. ఫ్రస్ట్రేషన్లో ఉన్న ఆ మాజీ మంత్రి చేస్తున్న పనులు కూడా వైసీపీని ఇరుకున పెడుతున్నాయి. ఎవరా మాజీ మంత్రి? లెట్స్ వాచ్ ది స్టోరీ. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఏపీ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారారు. సీఎం జగన్కి సమీప బంధువే అయినా వైసీపీలో అసంతృప్త నేతగా బాలినేనికి ముద్రపడింది. వైసీపీ ఆవిర్భావం నుంచి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్న సీఎం జగన్ షాక్ ఇవ్వడం బాలినేని జీర్ణించుకోలేకపోతున్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రి పదవి పోయింది. ప్రకాశం జిల్లా నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్ మంత్రులుగా ఉంటే బాలినేనిని పక్కన పెట్టి ఆదిమూలపు సురేష్ని మంత్రిగా కొనసాగించారు సీఎం జగన్. అప్పటి నుంచి వైసీపీలో బాలినేని ప్రాధాన్యత తగ్గుతూ వస్తోంది. మంత్రి పదవి కోల్పోయిన తర్వాత వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్గా బాలినేనికి పదవి కట్టబెట్టినా ప్రకాశం జిల్లా పార్టీ బాధ్యతల నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డిని తప్పించడం ఆయనకు అసంతృప్తి కలిగించింది. సొంత జిల్లాపై పెత్తనం లేకుండా పక్క జిల్లాల రాజకీయాలతో తనకేం సంబంధం అంటూ వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ పదవికి బాలినేని రాజీనామా చేశారు. ఇప్పటికే జిల్లాలో 3 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జుల్ని మార్చిన జగన్ మిగిలిన నియోజకవర్గాల్లోనూ అభ్యర్థుల్ని ఖరారు చేసే పనిలో పడ్డారు. ఇందులో భాగంగానే గిద్దలూరు లేదా మార్కాపురం చూసుకోవాలని బాలినేనికి సీఎం జగన్ ఆప్షన్ ఇచ్చినట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది. అయితే సీఎం సూచనలకి బాలినేని ఒప్పుకోవడం లేదని, వచ్చే ఎన్నికల్లో ఒంగోలు నుంచే పోటీ చేస్తానని బాలినేని తేల్చి చెప్పారని సమాచారం. టీడీపీ జనసేన పొత్తులో ఒంగోలు నుంచి బాలినేని గెలుపు కష్టమని సర్వే రిపోర్ట్స్ రావడంతో గిద్దలూరు నుంచి పోటీ చేయాలని బాలినేనికి వైసీపీ అధిష్టానం సంకేతాలు పంపినట్టు సమాచారం. తాను ఒంగోలు నుంచి బయట నియోజకవర్గానికి వెళ్లాల్సి వస్తే తన తనయుడికి టికెట్ ఇవ్వాలని బాలినేని షరతు పెట్టినట్టు సమాచారం. బాలినేని ప్రణీత్కు అద్దంకి సీట్ కావాలని బాలినేని డిమాండ్ చేసినట్టు సమాచారం. అయితే ఒకే కుటుంబానికి 2 సీట్లు ఇవ్వడం కుదరదని సీఎం జగన్ స్పష్టం చేసినట్టు సమాచారం. గిద్దలూరు నుంచి బాలినేనిని, ఒంగోలు నుంచి మాజీ మంత్రి సిద్ధారాఘవరావు లేదా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంని లేదా దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ని పోటీ చేయించాలని వైసీపీ అధిష్టానం ప్లాన్ చేస్తున్నట్టు చెబుతున్నారు. ఒంగోలులో కరణం బలరాం బరిలోకి దిగితే టీడీపీకి గట్టి పోటీ ఇవ్వడంతో పాటు కమ్మ సామాజిక ఓట్లు భారీగా వైసీపీకి పడే అవకాశం ఉందనేది జగన్ ఆలోచనగా చెబుతున్నారు. సిద్ధా, బలరాం కాదంటే మద్దిశెట్టి వేణుగోపాల్ని ఒంగోలు బరిలో దింపాలని భావిస్తున్నారని అంటున్నారు. అలాగైతే కాపు ఓట్లు చీలి జనసేన టీడీపీ కూటమికి నష్టం జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తోందంటున్నారు. ఈ విషయాలనే జగన్ స్పష్టంగా చెప్పడంతో పొలిటికల్గా ఎలా ముందుకు సాగాలనే టెన్షన్లో ఉన్నారు బాలినేని. ప్రకాశం జిల్లాలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించిన సీఎం జగన్ బాలినేనిని దారికి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే హైదరాబాద్లోని బాలినేని ఇంటికి విజయసాయిరెడ్డిని పంపించారు. అధిష్టానం ఆలోచనల్ని విజయసాయిరెడ్డి బాలినేని ముందు ప్రతిపాదించారని తెలుస్తోంది. టీడీపీ జనసేన పొత్తు వల్ల ఒంగోలులో బాలినేని గెలుపు సాధ్యం కాదు కాబట్టి మరో నియోజకవర్గానికి వెళ్లాలని ఆయన సూచించినట్టు సమాచారం. టీడీపీ జనసేన బీజేపీ పొత్తు కారణంగా 2014 ఎన్నికల్లో ఒంగోలులో వైసీపీ ఓడిపోయిన విషయాన్ని కూడా బాలినేని దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది. 2024లో గిద్దలూరు నుంచి పోటీ చేయాలనే విషయాన్ని కూడా విజయసాయిరెడ్డి బాలినేనికి చెప్పారని తెలుస్తోంది. ఇప్పటికే ఒంగోలులో పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్న వైవీ సుబ్బారెడ్డి వచ్చే ఎన్నికల్లో తన తనయుణ్ణి ఒంగోలు పార్లమెంటు నుంచి పోటీకి నిలపాలని ప్లాన్ చేస్తున్నట్టు జిల్లాలో చర్చ జరుగుతోంది. జిల్లాలో జరుగుతున్న చర్చలు, పార్టీ సూచనలపై బాలినేని కొన్ని షరతుల్ని విజయసాయిరెడ్డికి చెప్పారని సమాచారం. గిద్దలూరు నుంచి పోటీ చేసేందుకు సిద్ధమనే సంకేతాలిస్తూనే వైవీ సుబ్బారెడ్డి తనయుడికి టికెట్ ఇవ్వద్దని పార్టీ అధినాయకత్వానికి బాలినేని చెప్పారని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే జిల్లాపై వైవీ సుబ్బారెడ్డి పెత్తనం ఉండకూడదనే షరతులకి అంగీకరిస్తేనే పార్టీకి సహకరిస్తానని బాలినేని తెగేసి చెప్పారని సమాచారం. బాలినేని కొత్త డిమాండ్లపై సీఎం జగన్ ఎలా స్పందిస్తారోనని వైసీపీ శ్రేణులు ఎదురుచూస్తున్నాయి. 2-3 రోజుల్లో ప్రకాశం జిల్లా ఇన్ఛార్జీలపై స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలంటున్నాయి. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్కి చేదోడు వాదోడుగా నిలిచిన బాలినేని వచ్చే ఎన్నికల్లో ఎలా అడుగులు వేస్తారని జిల్లాలో చర్చ జరుగుతోంది.